హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. మెట్పల్లిలో ముస్లిం సోదరుల వినతి, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆర్డీఓకు విజ్ఞప్తి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన ముస్లిం మైనారిటీ సోదరులు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. తాము హిందూ ముస్లిం సోదర భావంతో కలిసి జీవిస్తున్నామని, గోవధ కారణంగా హిందూ సమాజానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. సామాజిక సామరస్యాన్ని కాపాడడం కోసం గోవుకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని కోరారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించే అంశానికి ముస్లిం సోదరులమైన తాము మద్దతు తెలుపుతున్నామని, ఈ మేరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ వినతి స్థానికంగా చర్చనీయాంశంగా మారగా మత సామరస్యానికి ప్రతీకగా పలువురు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం వినతిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. నమస్కారం, నా పేరు అబ్దుల్ ఖయ్యూమ్, మెట్పల్లి వాసిని. నేను ఈరోజు ఆర్టీఓ ఆఫీస్కి మేము రావడం జరిగింది. జమతే ఉలమా హింద్ అర్షద్ మదీని గారి పిలుపుతో మేము ఈ రాష్ట్రంలో ఉన్న గోవుల అన్నిటినీ రాష్ట్రీయ జంతువుగా మరియు రాష్ట్రం గవర్నమెంట్ మరియు కేంద్ర గవర్నమెంట్ ఈ ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాము. ఆర్టీఓ సార్ గారు మా ఈ మెమోరాండం కూడా తీసుకున్నారు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. నమస్కారం, నా పేరు అబ్దుల్ జాకీర్. జమతే ఉలమా పిలుపు మేరంగా ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినాము. మన ఆవు జంతుని జాతీయ జంతువు చేయాలని కోరుకుంటున్నాము.